తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకి తెలుసు. చంపేశారు. ఇట్స్ లాకప్ డెత్. నేను అడుగుతా ఉన్నా, చాలా లాకప్ డెత్లు చూసాను నా చిన్నప్పటి నుంచి, న్యాయవాదిగా కూడా పనిచేశా. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళే కొట్టి చంపినా వాడే ఉరేసి చచ్చిపోయాడేనో లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో మా ప్రమేయం లేదేనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు పోస్ట్ మార్టం చేసి. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు, పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద, ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్లు కూడా లేకుండా చేశారు. శభాష్ ఆ సిఏ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? ఇప్పుడన్నా విన్నారా మీరు? లాకప్ డెత్తుల వరకు విన్నాం, కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ శవాన్ని కూడా దహనం చేసి ఎవిడెన్స్ లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, రాజధానిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే ఆ గాదే సాయికృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే చంపేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు 9గురిని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట. 9గురిని తీసుకెళ్లారు, ఆ 9గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో ఇంటెన్షనల్గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, వీళ్ళు ఎవరో కాదు, రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఇంకొక మాట కూడా చెప్తా, మాకేమి మా పార్టీ వాళ్ళు కూడా కాదు, వీళ్ళ మేనమామ, ఆయన పేరు నాగేశ్వరరావు, ముళ్ళపూడి నాగేశ్వరరావు, నన్ను చాలాసార్లు దూషించాడు. ఎందుకు దూషించాడు తెలుసా? నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నన్ను దూషించాడు. వాళ్ళ మేనలుడే, వాళ్ళ చెల్లెలు కొడుకు గాదే విజయలక్ష్మి గారి కుమారుడు తీసుకువెళ్ళి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఎక్కడికి వెళ్తుంది ఈ పోలీస్ సమాజం అని అడుగుతా ఉన్నా. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడాను, మాట్లాడితే వాళ్ళు ఏడుపు ఒకటే తక్కువ. ఆ తల్లి, ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సిఐ గారు చెప్పాయంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. ఏంటిది? పోలీసులు రౌడీలు కదా? ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముద్దాయి, అదేమంటే వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఇది దారుణం కదా? రాధారంగా మిత్రమండలిలో పనిచేసిన వారు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే విరుచుకుపడి నన్ను నానాబూతులు తిట్టినవారు. అయినా నేను చెబుతున్నా, ఇది అధర్మం. పోలీసులు ఈ రకమైన చర్యలు చేయకూడదు. నేరస్తుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం కోర్టులు చూసుకుంటాయి. మీరు ఛార్జ్షీట్లు పడేసి కోర్టులో పడేయటమే తప్ప కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దానం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారంటే ఎక్కడికి? ఇది ఆటవిక సమాజం కాదా? చట్టం అమల్లో ఉందా? కృష్ణలంకలో జరిగిందే పక్కనే, ఇది దారుణం కాదా? నెల రోజుల వరకు ఇది బయటికి రాలా. ఏంటో తెలుసా? రాజీ అంట. ఎవరు? డీజీపీ గారు, కమిషనర్ గారు రాజీ పెట్టమంటున్నారంట, కోటి రూపాయలు ఇస్తామంటున్నారంట. వాళ్ళు చెప్పిందే, వాళ్ళ తాలూకా వాళ్ళు. చంపేసి కోటి రూపాయలు ఇచ్చేస్తారా? శభాష్. పోలీసులు చంపేసి కోటి రూపాయలు ఇచ్చేస్తే సర్దుకుపోద్దా? ఏమిటిది? మీకు గుర్తుందో లేదో, ఈ మధ్యనే తమిళనాడులో కేసు వచ్చింది.